మన నారాయణపేట జిల్లాలో ఈ ఊర్లో ఒకే వినాయకుడిని పెట్టి ఊరు మొత్తం కలిసి పూజిస్తారని మీలో ఎంతమందికి తెలుసు? గత 49 సంవత్సరాలుగా ఇండియాలోనే ఏకైక వినాయకుడిని పెడుతున్న 2 ఊర్లలో ఇది ఒకటి. అలాగే తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క ఊరు ఇదే. అదే మన నారాయణపేట జిల్లాలో ఉన్న ఎక్లస్పూర్ గ్రామం. ఈ సాంప్రదాయం 1977లో 5 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 500 కుటుంబాలతో కలిసి కొనసాగుతుంది. ఈ వినాయకుడి గురించి మరిన్ని విషయాలు వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్లస్పూర్ గ్రామంలో ఏకదంతుడుగా పేరు వాంచి 1977 సంవత్సరంలో ఒక 5 మందితోటి ఇదే గోవిందరాజుల దేవాలయంలో ప్రారంభమైనటువంటి వినాయక చవితి ఉత్సవాలు 49 సంవత్సరాలుగా ఒకే వినాయకుని పెడుతూ కుల మతాలకు అతీతంగా రాజకీయ వర్గాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను జరుపుతున్నాము. అందులో భాగంగా మొదటి రోజు భజన ఊరేగింపుతో ఈ యొక్క దేవాలయం దగ్గర ప్రతిష్ఠించి 5వ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ చివరి రోజు కూడా చిన్నారుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటము, చెక్క భజన, అడుగుల భజన, భక్తి పాటలతోటి భజనలు చేసుకుంటూ గ్రామంలో పురవీధుల గుండా వెళుతూ ఆ యొక్క స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాము. కాబట్టి మమ్మల్ని చూస్తూ అందరూ ఆదర్శంగా గ్రామానికి ఒకే వినాయకుని పెట్టి భక్తితోటి పోటీపడి వినాయక చవితి ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ ఇదండి ఈ వినాయక మండపం స్టోరీ. ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో వినాయక మండపం స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.